చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై నమోదైన అక్రమ కేసులపై మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ ఘటనలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి బెయిల్ ఇచ్చింది కోర్టు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేసింది. న్యాయం గెలిచింది అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్పై కేతనపల్లి ఘటనలో అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు ఏదైతే కేసులకు సంబంధించి ఈరోజు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా సమరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే బాల్కసుమన్ తరపు న్యాయవాది రవీంద్రరావు గారు ఉన్నారు. రవీంద్రరావు గారు చెప్పండి, అయితే ఇవాళ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? చూడండి, నేను మొదటి నుంచి చెప్తున్న విధంగానే ఇది అక్రమమైన కేసు. మాకు న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం ఉంది. ఇది వేల మంది సమక్షంలో జరిగిన కేసు. దీంట్లో ఎప్పుడు కూడా ఏ ఒక్క సాక్షి కూడా బాల్కసుమన్ గారు కానివ్వండి, ఈ కేసులో పేర్కొనబడిన మిగతా ముద్దాయిల వల్ల గాయపడ్డడు అనేది ఆ ప్రభుత్వ ఏదైతున్నదో ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి గవర్నమెంట్ సర్వెంట్ గాయపడ్డడు అని ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించలేదు. దానికి పోను జరిగిన సంఘటన ఏంటంటే, ఈ ముద్దాయి వాళ్ళ కారుని కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పోలీసు వాళ్ళ సహకారంతో ధ్వంసం చేసిండ్రు. దాని మీద పోలీసు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుండా, అది కాకుండా ఎవరైతే దాడికి గురై కేసులు పెట్టడం ఏదైతుందో ఎంత అన్యాయం అంటే, దీని అంతటికి మూల కారణం మన ప్రభుత్వ అధినేత ఒక క్రిమినల్ అయి ఉండి ఆయన ఆదేశాల మేరకు చూడండి, మీరు ఇక్కడ ఈ చిన్న కేసు గురించి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేశారు. ఇక్కడున్న మంత్రి మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఒక్క చిన్న కేతనపల్లి అనే మున్సిపాలిటీని కైవసం చేసుకుందామనే దురుద్దేశంతో బాల్కసుమన్ గారిని ఒక అడ్డు తొలగించుకుందామని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెడుతూ, మరి ఆయన అనుచరులైన మాజీ చైర్మన్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మాజీ ప్రథమ చైర్మన్, ముందు జడ్పీ చైర్మన్, వారి మీద కూడా కేసులు పెట్టి అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అణచివేత ఎన్నో రోజులు సాగదు. ప్రజలు తిరగబడితే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. చెప్పండి, ఇవాళ కోర్టు బెయిల్కి సంబంధించి కండిషన్స్ కూడా పెట్టింది అంటున్నారు. ఏం కండిషన్స్ పెట్టారు? కండిషన్స్ అని జనరల్గా ఎందుకంటే ప్రతి కేసులో కూడా సెషన్స్ కోర్టు గ్రాంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారంటే, ఏది ప్రాసిక్యూషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అయ్యా ఇంకా పూర్తి కాలేదు విచారణ అంటే మేమంటాం ఎనీ కండిషన్ పెట్టుకోండి, మేము దానికి ఒప్పుకుంటాం. ఆర్గ్యుమెంట్ సందర్భంగా మేము ఏమంటాం కదంటే, మీరు వాళ్లకు సహకరించడానికి ఏ కారణాలుగా ఏ విధంగా కండిషన్స్ పెడతారో ఆ కండిషన్స్ అన్నీ ఒప్పుకుంటాం. ఒక సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఎందుకంటే, ఒక వారం రోజులు ఇక్కడే ఉండండి, కేతనపల్లిని విడిచిపెట్టండి అని పెట్టకుండా అంటే సంఘటన జరిగిన స్థానంలోని అందుబాటులో ఉండాలంటే కూడా ఉండని అంటాము. ఎందుకంటే వాళ్ళకు సహకరించడానికి ముద్దాయిగా కాకుండా సామాన్య ప్రజానికంగా కూడా దర్యాప్తుకు అన్ని విధాలు సహకరించడం మన విధి. వీ విల్ ఒబైడ్ బై ఎనీ కండిషన్స్ ఇంపోజ్డ్ బై ద కోర్ట్ అనేది ఏ బెయిల్ పిటిషన్లో అయినా ఒక పదం ఉంటుంది. ఆ పదం ప్రకారమే కండిషన్ సండే పెడతామంటే పెట్టుకోండి అంటాం మేము. కండిషన్ ఏమున్నది, కేతనపల్లికి రావడం పోవడం తను జరుగుతూనే ఉంటుంది, తనకేం ఇబ్బంది లేదు. కాబట్టి 3 నెలల వరకు వారం సండే రమ్మని అన్నారు. లేదు, ఈ లోపల ఛార్జ్షీట్ ఫైల్ అయింది అనుకోండి, ఛార్జ్షీట్ ఫైల్ అయిందంటే ఛార్జ్షీట్ ఫైల్ అయితే కండిషన్లు ఏముండే. ఈవెన్ ఒకవేళ కండిషన్ వయలేట్ చేసినా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ వయలేట్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అయింది అని అంటే కోర్టు వారు మనకు నోటీస్ ఇస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, కండిషన్స్ గురించి మనం ఆలోచించవద్దు. బెయిల్ వచ్చింది, అది సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి మల్లేశం గారు, ఏదైతే ఇవాళ కింది కోర్టు డిస్మిస్ చేసినప్పటికీ కస్టడీ పిటిషన్ సంబంధించి ఇవాళ జిల్లా కోర్టులో కూడా పోలీసులు దాఖలు చేయడం జరిగింది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? దాని రివిజన్ అనేది బాల్కసుమన్ గారికి బెయిల్ రాకుండా ఉండాలని ఒక ప్రివెంటివ్ మెజర్గా వేసినటువంటిది. ఈవెన్ కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండగా కూడా బెయిల్ ఇచ్చే డిస్క్రిషనరీ పవర్ కోర్టులకు ఉన్నది కాబట్టి నేటి రోజున ఇందులో బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మా సీనియర్ న్యాయవాది మా సార్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే గారిని కూడా ఈ కేసులో ఆమెను కూడా ఇంప్లీడ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో ఆమె పేరు లేదు, ఏం లేదు. ఆమెను మధ్యంతరంగా కోవలక్ష్మి గారిని ఇంప్లీడ్ చేయడం జరిగింది. ఆమెకు నాట్ టు అరెస్ట్ అనే ఆర్డర్ కూడా హైకోర్టులో రావడం జరిగింది.
ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అందరి మీద ఏదైతే ఎస్పెషల్లీ కేతన్పల్లి వాళ్ళకు ఉన్నటువంటి 7 సీట్లను కాకుండా ఇంకెవరినన్నా బెదిరించి ఇందులో 14 మంది ఉన్న వాళ్ళను ఇగ్గుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చైర్పర్సన్ను ఎన్నుకోవాలనే దురుద్దేశంతో పోలీసులతో కుమ్మక్కైపోయి ఈ తప్పుడు కేసు సుమన్ గారు అండ్ అతని ముఖ్య ఫాలోవర్స్ అందరి మీద నేటి రోజు వరకు 25 మంది మీద కేసు చేసి ఆ పార్టీని బలహీనపరిచినట్టయితే ఇందులో గెలిచినటువంటి చెప్పండి, ఇప్పుడు ఏదైతే కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆదిలాబాద్ జైలు నుంచి బాల్కసుమన్ గారు ఎప్పుడు విడుదల కానున్నారు? 5వ తారీఖు తర్వాతనే బెయిల్లో వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకనంటే అతన్ని పీటీ వారెంట్లో ఆఫ్టర్ ఆల్ 6 మంత్స్ కేస్, 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్, ఇట్ ఈస్ ఏ పెట్టి కేస్. అది అసలు దాని మీద కాగ్నిజెన్సే తీసుకోవద్దు. పోలీసులు అతి ఉత్సాహంతో అందులో పీటీ వారెంట్ చేసి కోర్టు దగ్గర మిస్రిప్రజెంటేషన్ చేసి పీటీ వారెంట్ తీసుకొని అందులో బెయిల్ పిటిషన్ బెయిల్ అదే రోజు కావాల్సింది. అది అందులో కూడా కౌంటర్ వేస్తామని నేటి రోజున పొద్దున ఈ ఏదైతే రివిజన్ పిటిషన్ 5వ డేట్కు పోస్ట్ కాగానే ఆ కేసును కూడా ఇదే స్పెషల్ పీపీ అయినటువంటి ఆయన అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అదే ఆ కేసులో కూడా ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ కస్టడీ పిటిషన్ 5కు పోస్ట్ పోన్ అయింది. అది కూడా 5కు పోస్ట్ పోన్ కావాలని చెప్పి టెలిఫోన్గా ఆయన బీసీ ద్వారా అక్కడి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసిండు. దీని మీద కూడా మేము లోకాయుక్తలో కంప్లైంట్ చేస్తున్నాము. మేము ఒక నాట్ ఓన్లీ పీపీ గారు జడ్జి గారి మీద కూడా అక్కడ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అయితే అడ్వకేట్స్ ఉన్నారో అటు యొక్క సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని పంపమని చెప్పారు. దాని మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా చేజెక్కోవాలనే ఒక కుట్రతోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించిందని వైపు ఈరోజు జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలందరూ కూడా న్యాయం పక్షాన ఉన్నారడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటూ బాల్కసుమన్ తరపు న్యాయవాదులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.